రాజ్యాంగం కంటే గొప్పది మా బైబిల్ అంటారు అసలు. మనం చూద్దాం. ఏది తీసిన దరిద్రం ఇది. డేవిడ్ ముసలివాడైనాక వయోభారంతో బాధపడుతుండగా ఇతను డాష్ గట్టిపడడానికి నానా రకాల ప్రయోగాలు చేస్తాడు. షునామిట్ అనే దాన్ని తెచ్చి నగ్నంగా ఇతని పక్కన డాష్. ఆ పుస్తకం బజార్ బుక్, వాడి బుక్ బజార్ బుక్. నేను గతంలో పెద్ద తాగుబోతుని మర్డర్లు చేసిన బాగా గొడవలకు వెళ్తుండే అలాంటి వ్యక్తిని నేను ఇప్పుడు ఈ రకంగా మారిపోయినా అంటారు. భోగులంతా పోరమోగు మతంలోకి వస్తారు. ఒక ఆయన అంటాడు పేరు ఏముందిలే గురించి గోవిందా అని పిలవచ్చుగా, నారాయణ అని పిలవచ్చుగా. ఈ తొక్కలో 2 అక్షరాలు ఎందుకు పిలవాలి? సంస్కృతంలో నారాయణ, ఇంగ్లీష్లో కూడా నారాయణ. ప్రత్యాపరం అక్కడ జీసస్, ఇక్కడ యేసు. ప్రతి ఒక్క పాస్టర్ ఇంట్లో ప్రతి ఒక్క క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది. మేము పొద్దున్న లేస్తే చదువుతాం, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు చదువుతాం. మేము కూడా అదే చెప్తున్నామే, చదవండరా, బయట పబ్లిక్లో చదవండరా. మీ ఆవిడితో చదివించు శాలం రాజు, నీ చెల్లితో చదివించు హేమన్, నీ భార్యతో చదివించు. ఈ దరిద్రం వాడు చదవగలిగితే పబ్లిక్లో చదవమను, వాళ్ళ ఆవిడతో చదువుతున్నాను ఛాలెంజ్. వాడే నా మగుడు, వాడే నా ప్రియుడు, వాడు మొగుడు అందే. కొద్ది రోజుల తర్వాత ఆ డాడీ 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 మొగుడు డాడీ ఎలా చేయడం? అదే ఏమన్నా వాయు వరస ఉందా మీకు? అమ్మతేజ లాంటి వాళ్ళు థాట్స్ థూట్స్ అంటారు కదా, అదే వాటర్ ఎలా టాచ్ అంటే అయిపోద్ది. అది కనపడిపోద్ది. అంటే ఈఎన్టీ హాస్పిటల్ అన్ని మూసేసుకోవడమేనా? హాస్పిటల్కి ఎవడైనా క్రైస్తవుడు వెళ్తే మాత్రం బాగుండదు. వర్షం ఆగిపో, నేను చెప్తున్నా, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అంటాడు. మీ శత్రువుల్ని కూడా మీరు ప్రేమిస్తారా? ప్రేమించబట్టే కదా నన్ను నా కొడక ఆ కొడక వాడిని దిగజార్చిందే బొగడ బుక్, దాన్ని తిడతా. నేను చదవలేను కాబట్టి నీకు ఇచ్చా. దండెత్తిపోయి 200 మందిని చంపి వారి ముగ్గురికి ఇస్తే ఎవడ చదవలేకపోయాడు. ఒక్క లైన్ మనం చదవలేకపోయాం మగవాళ్ళం. ఇది పరిశుద్ధం అంటాడు. మరి ఇలాంటి సెంటెన్స్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అనేది ఎట్లా అంటున్నారు? మరి వాళ్ళు రోడ్డు మీద నిలబడి నేను భౌతికత మొత్తం చదువుతా. ఎవడైనా సరే నేను క్రిస్టియన్ అన్నోడిని మొత్తం చదవమని. ఒక అక్క చెప్పింది, నేను బాత్రూంలో దాన్ని చదివేదను అంది. పాటలు పాడుతున్నారు, చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తగ్ లైఫ్ అనేది సినిమా చూశాను. ఆ సినిమాకి కైలాస్ మానస్ సంబంధం ఉందా? అక్కడ వచ్చపోయింది. ఇంకో మతం మీద తీస్తే వాళ్ళకు కూడా మనలో ఉంటే మన గౌరవించాలి అంటే మీరు ఎన్నో చర్చ లేపుతున్నారు. వాళ్ళు చేసే మత ప్రచారం నుంచి మనం దూరంగా ఉండాలి. రఘుపతి రాఘవ రాజానం పతిత పావన సీతారాం 3 ఏళ్ళని పచ్చాబద్ధం అని ప్రూవి ఏదైనా ఒకటి చెప్పి చూశారు. మరి నీకెందుకురా? సంస్కృతి సాంప్రదాయాలు గొప్పతనం మన వాళ్ళకి చెప్పుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు మెక్కేది అందరూ మెక్కాలి, నువ్వు మొక్కేది అందరూ మొక్కాలంటే తొక్కుతారు. హిందూ ముఖ్యమంత్రి ఉండడు, దేశం మొత్తం మేమే వ్యాపిస్తామని అంటున్నాం. ఎడారి మతాలకి తెలిసింది ఈ ఫర్ ఎడ్యుకేట్ కాదు, ఈ ఫర్ ఎన్క్రోచ్. దానికోసం దైవాన్ని ఎవడైనా ఏ పేరుతో అయినా పిలవచ్చని. నువ్వు కావాల్సే పిలు ముస్లింల్ని క్రైస్తవుల్ని కూడా అలా చెప్పించు. ఉపేంద్రకి సాహో అంటే క్రైస్తవంలో మారిన వాళ్ళంతా మన వాళ్ళే, మన ఇంటి దొంగలే అంటున్నారు. మంచి చెడ్డ వాళ్ళు. ఇప్పుడు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అబ్షలోం. ఏం చదవాలి మనం? ఏం నేర్చుకోవాలి దీంట్లో? భగవంతుడు, దేవుడు, ధైర్యాన్ని కలిగించవలసిన పదాలు, భయపెట్టే పదాలు కాకూడదు. రాజ్యాంగం కంటే గొప్పది మా బైబిల్ అంటారు అసలు. మనం చూద్దాం. ఏది తీసిన దరిద్రం ఇది. డేవిడ్ ముసలివాడైనాక వయోభారంతో బాధపడుతుండగా ఇతను డాష్ గట్టిపడడానికి నానా రకాల ప్రయోగాలు చేస్తాడు. షునామిట్ అనే దాన్ని తెచ్చి నగ్నంగా ఇతని పక్కన డాష్. ఆ పుస్తకం బజార్ బుక్, వాడి బుక్ బజార్ బుక్. నేను
నేను గతంలో పెద్ద తాగుబోతుని, మర్డర్లు చేసిన, బాగా గొడవలకు వెళ్తుండే అలాంటి వ్యక్తి నేను ఇప్పుడు ఈ రకంగా మారిపోయినా అంటారు. భోగులంతా ఈ పోరంలోకి మతంలోకి వస్తారు. ఒక ఆయన అంటాడు, పేరు ఏముందిలే గురుజీ, గోవిందా అని పిలవచ్చుగా, నారాయణ అని పిలవచ్చుగా. ఈ తొక్కలో 2 అక్షరాలు ఎందుకు పిలవాలి? సంస్కృతంలో నారాయణ, ఇంగ్లీష్లో కూడా నారాయణ. ప్రత్యాపరం, అక్కడ జీసస్, ఇక్కడ యేసు. ప్రతి ఒక్క పాస్టర్ ఇంట్లో, ప్రతి ఒక్క క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది. మేము పొద్దున్న లేస్తే చదువుతాం, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు చదువుతాం. మేము కూడా అదే చెప్తున్నామే, చదవండిరా, బయట పబ్లిక్లో చదవండిరా. మీ ఆవిడతో చదివించు శాలం రాజు, నీ చెల్లితో చదివించు హేమన్, నీ భార్యతో చదివించు. ఈ దరిద్రం వాడు చదవగలిగితే పబ్లిక్లో చదవమను, వాళ్ళ ఆవిడతో చదువుతున్నాను. ఛాలెంజ్. వాడే నా మగుడు, వాడే నా ప్రియుడు, వాడు మొగుడు అందే. కొద్ది రోజుల తర్వాత ఆ డాడీ డాడీ డాడీ, మొగుడు డాడీ ఎలా చేయడం? అదే ఏమన్నా వాయు వరస ఉందా మీకు? అమ్మతేజ లాంటి వాళ్ళు థాట్స్ తూచ్ అంటారు కదా, అదే వాటర్ ఎలా టాచ్ అంటే అయిపోద్ది. అది కనపడిపోద్ది. అంటే ఈఎన్టీ హాస్పిటల్ అన్ని మూసేసుకోవడమేనా? హాస్పిటల్కి ఎవడైనా క్రైస్తవుడు వెళ్తే మాత్రం బాగుండదు. వర్షం ఆగిపో, నేను చెప్తున్నా, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అంటాడు. మీ శత్రువుల్ని కూడా మీరు ప్రేమిస్తారా? ప్రేమించబట్టే కదా నన్ను నా కొడక ఆ కొడక వాడిని దిగజాచిందే బొగడ బుక్, దాన్ని తిడతా. నేను చదవలేను కాబట్టి నీకు ఇచ్చా. దండెత్తిపోయి 200 మందిని చంపి వారి ముగ్గురికి ఇస్తే ఎవడో చదవలేకపోయాడు. ఒక్క లైన్ మనం చదవలేకపోయాం మగవాళ్ళం. ఇది పరిశుద్ధం అంటాడు. మరి ఇలాంటి సెంటెన్స్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అనేది ఎట్లా అంటున్నారు? మరి వాళ్ళు రోడ్డు మీద నిలబడి నేను భౌతికత మొత్తం చదువుతా. ఎవడైనా సరే, నేను క్రిస్టియన్ అన్నోడిని మొత్తం చదవను. ఒక అక్క చెప్పింది, నేను బాత్రూంలో దాన్ని చదివేదను అని. పాటలు పాడుతున్నారు, చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టగ్ లైఫ్ అని ఏదో సినిమా చూశాను. ఆ సినిమాకి కైలాస్ మానస్ సంబంధం ఉంది. అక్కడ వచ్చిపోయింది. ఇంకో మతం మీద తీస్తే వాళ్ళకు మనలో ఉంటే మనం గౌరవించాలి అంటే మీరు ఎన్నో చర్చలు లేపుతున్నారు. పెద్ద పని అవుతుంది. వాళ్ళు చేసే మత ప్రచారం నుంచి మనం దూరంగా ఉండాలి. రఘుపతి రాఘవ రాజానం, పతిత పావన సీతారాం, 3 ఏళ్ళని పచ్చాబద్ధం అని ప్రూవి ఏదైనా ఒకటి చెప్పి చూశాను. మరి నీకెందుకురా? సంస్కృతి సాంప్రదాయాలు గొప్పతనం మన వాళ్ళకి చెప్పుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు మెక్కేది అందరూ మెక్కాలి, నువ్వు మొక్కేది అందరూ మొక్కాలంటే తొక్కుతారు. హిందూ ముఖ్యమంత్రి ఉండడు, దేశం మొత్తం మేమే వ్యాపిస్తామని అంటున్నాం. ఎడారి మతాలకి తెలిసింది ఈ ఫర్ ఎడ్యుకేట్ కాదు, ఈ ఫర్ ఎన్క్రోచ్. దానికోసం దైవాన్ని ఎవడైనా ఏ పేరుతో అయినా పిలవచ్చని. నువ్వు కావాల్సే పిలు ముస్లింల్ని, క్రైస్తవుల్ని కూడా అలా చెప్పించు. ఉపేంద్రకి సాహో. అంటే క్రైస్తవంలో మారిన వాళ్ళంతా మన వాళ్ళే, మన ఇంటి దొంగలే అంటున్నారు. మంచి చెడ్డ వాళ్ళు. ఇప్పుడు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అప్సలోం. ఏం చదవాలి మనం? ఏం నేర్చుకోవాలి దీంట్లో? భగవంతుడు, దేవుడు, ధైర్యాన్ని కలిగించవలసిన పదాలు, భయపెట్టే పదాలు కాకూడదు.